అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనము కర్నూలు టు సున్సిల్ల రైడ్ వెళ్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ యాక్చువల్లీ. లేట్ చేయకుండా ఫస్ట్ మన బాయ్స్ని క్యాచ్ చేసి అక్కడ నుంచి మీటప్ స్పాట్కి వెళ్దాం. బాయ్. హాయ్ 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 హాయ్. జడే మా మోహిత్గాడు వంటివి వస్తువులన్నీ నా బ్యాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు. చూసారా వస్తువులు? మార్గోలు, 2 షాంపూలు, నివ్యా మెన్స్, గార్నియర్ ఫేస్ వాష్. బాబా ఆడపిల్ల కూడా తెచ్చుకోదు కదరా నీ లెక్క సంత. ఇప్పుడే మన బైక్ చెక్ చేయడం అయితే జరిగింది. ప్రాబ్లం ఏం లేదు, వీఆర్ గుడ్ టు గో. ఉన్న పరంగా ఇప్పుడు ఎందుకు అవుటింగ్ అంటే చాలా రోజుల నుంచి కూడా బయటికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేస్తుంటాం, కానీ డిలే అవ్వకుండా వచ్చింది. ఈసారి అనుకున్నాము, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అంతే. అండ్ మన సీనియర్ రైడర్స్ కొంచెం బ్రీఫింగ్ ఇచ్చారు. అదే మన రైడ్లో ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వాలని మీకు కూడా చూపిస్తారు చూడండి. ఇది డబల్ ఫైల్. మోస్ట్లీ ఇప్పుడు మనం సింగిల్ ఫైల్ లో వెళ్తాము. ఇది వచ్చేసి స్లో డౌన్ కి, స్పీడ్ అప్ కి, ఆ తర్వాత ఓవర్టేక్ కి ఇట్లా ఎల్ షేప్ లో వస్తుంది. ఓవర్టేక్ మోస్ట్లీ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఓవర్టేక్ చేసేది ఉంది అని అంటే కనుక జస్ట్ ముందడోడు సిగ్నల్ ఇచ్చాడని చెప్పేసి తన్నని ఇట్లా రాకండి. జస్ట్ స్పీక్ యువర్ హెడ్ అవుట్, చూడండి. చూసిన తర్వాత దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద వెహికల్ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనకైతే డిక్లరేషన్ ఇచ్చేసారు ఫిల్ చేయడానికి. హోప్ఫుల్లీ మన వాళ్ళందరూ కూడా ఫిల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి. మన వాళ్ళందరూ డిక్లరేషన్ ఫిల్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది అనమాట. రాసేది అయిపోయిందా? రాసేది ఇప్పుడు అయిపోయింది అనమాట. వెరీ గుడ్. సో ఫర్ సూన్ మన రైడ్ కూడా స్టార్ట్ అవుతుంది. మన మోహిత్గాడు అనమాట. హెల్మెట్ మేము కొత్త హెల్మెట్ ఈరోజు ఓపెన్ చేశాడు. చెప్పరా మోహిత్, అది హెల్మెటా? హెల్మెట్. సో సక్సెస్ఫుల్లీ ఫ్లాగ్ కూడా ఇచ్చారు వీరన్ వాళ్ళు. బండి ఫుల్ ట్యాక్ అయింది. సూపరా అల్లే చాలా. ఫ్యూ మినిట్స్లో రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు చూద్దాం. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సామే అంతా సక్కంగా జరగాల. చూస్తున్నారా, అందరు సేమ్ లైన్లో ఉన్నారు. పక్క నుంచి మమ్మల్ని కవర్ చేయడానికి కొంతమంది రైడర్స్ ఉన్నారు. వాళ్ళ డ్రైవింగ్ చూస్తే మాత్రం జారిపోతుంది. లిటరల్లీ ఏమైనా కొట్టడానికి డ్రైవ్ చేస్తున్నట్టుంది. చాలా క్లోజ్ కాల్స్ అయినాయి చాలా వరకు. మాకు డ్రైవింగ్ ఇచ్చినాడు. ఇది చూస్తుంటే నేను ఎందుకన్నా నడుపుతున్నారా అనిపిస్తుంది. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఓకే, సీ యూ అగైన్. చాలా డిఫరెంట్ వైబ్ ఉంది రైడింగ్లో మాత్రం, బాగుంది. మోర్ ఓవర్ మార్షల్స్ అంటే ఏం లేదు. మనం వెళ్ళే దారిలో ఏ వెహికల్స్ అనేవి ఇంటరప్ట్ అవ్వకుండా మనకు ఒక క్లియర్ వే ఇచ్చే వాళ్ళే మార్షల్స్ అంటారు. అట్లా కాలంటే స్పీడ్ బ్రేకర్స్ అనే అంట. మనం కూడా అందాం ఇక్కడే అంటారా.
మొత్తానికి చిన్న బ్రేక్ అన్నట్టు ఇక్కడ ఆగినాము. సో మన వెహికల్స్ అన్నీ అలానే అయినాయి. హే బాయ్స్, వాట్సాప్, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా చెప్పరా, ఇప్పుడే జాకెట్ దొరికింది. ఎట్లా అనిపించింది రైడింగ్ మొత్తం? ఇప్పుడే ఫ్రీగా జాకెట్ ఇచ్చినారు వేసుకోమని. ఎట్లా అనిపించింది రా అవి? నైసా? జాకెట్ ఫ్రీ ఇచ్చినారు బాయ్, వేసుకోమని. ఏంటండి మనకి జాకెట్ ఫ్రీ ఇచ్చినాడే? కొంచెం దూరం పోరా, ఉన్నావులే కొంచెం రైడర్ లెక్క. కిరణ్ ఓకే డన్. మొత్తం గీతలు పడింది ఏరియా మొత్తం. అన్ఎక్స్పెక్టెడ్గా మా వాళ్ళు కింద పడ్డారు. ఎలా అనేది తెలియదు. మేబీ స్లో అవడంలో మిస్ మ్యాచ్ అయ్యి కింద పడ్డారు. ఎవరికైతే ఏం కాలేదు, అందరు బాగానే ఉన్నారు. డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు. బండి కూడా కొంచెం డ్యామేజ్ అయింది. జస్ట్ స్మాల్ బ్రేక్, దట్స్ ఇట్. అండర్ బ్రేక్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది, అంటే పట్టుకోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆయన స్లో చేయడం వల్ల వెనకాల గుద్దుతాడని డైరెక్ట్ ఇక్కడ పొదల్లోకి వచ్చేసాడు. వాడు ముందర వెళ్తున్నాడు, నేను ముందర పోవాలా, తొందర ఇట్లా తొందర అయితే వాడకండి. ఆరామ్సే పోయినా కూడా సేఫ్ పోయినాను అంతే. డ్రైవ్ సేఫ్, జాగ్రత్త నడపండి. ఓకే, ఇందాక వై జంక్షన్ వచ్చింది. మేము ఒక సైడ్ తిరిగిపోయి ఇంకొక సైడ్ తిరిగిన వల్ల బండ్లన్నీ స్లో చేయడం అనేది జరిగింది. సో స్లో అవ్వడం వల్ల వీళ్ళు మిస్ మ్యాచ్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. సో హోప్లీ మనకి ఎవరికైతే ఏం రాలేదు, అందరు సేఫ్గానే ఉన్నారు. మనకి కంటిన్యూ అవుతుంది. సో గైస్, ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ మన రిసార్ట్కి వచ్చేసాము విత్ ఆల్ అవర్ బైక్ రైడర్స్. ఇదే మన లేక్ వ్యూ రిసార్ట్. సో బైక్స్ అన్ని అలైన్ చేసి సపరేట్ పెట్టేసాము. ఇది మందే. సో మన రూమ్ చూపిస్తాం. ఇదే మన రూమ్. బాయ్స్ అందరు చిల్ అవుతున్నారు. రూమ్ మాత్రం ఇచ్చి పడేసినారు. బాబు లేవు, బాబు లేవు. టీవీ ఉంది, లక్షణంగా ఏసీ ఉంది. మాత్రమే ఆహా ఇచ్చేసారు వ్యూ పాయింట్. సో ఇది మనకి లేక్ వ్యూ. ఇచ్చి పడేసినారు. మనం కూర్చొని కొంచెం చెల్లవడానికి బెంచ్ వేసి చైర్లు కూడా వేశారు. రైడర్ బోల్తే ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? ఆరామ్సే లంచ్ చేసేసి ఒక గంట రెస్ట్ తీసుకొని చిన్న న్యాప్ వేసి టెరెస్ మీదకి వచ్చాం. కింద మన బ్రోస్ అందరు చిల్లవుతున్నారు, మన రైడర్స్ బ్రోస్ చిల్లవుతున్నారు. ఇక్కడ లేక్ వ్యూ పాయింట్ మస్తు ఉంది, అసలు మస్తు పీస్ఫుల్ ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇది మన సిటీలో అనుకో, యాదో ఒక సౌండ్, వెహికల్ సౌండ్, హారన్ సౌండ్, పొల్యూషన్, డస్ట్, ఇక అట్లాంటివి ఏం లేవు. ఎక్కువ ఫ్రెండ్లీ
అంత మంచిగా ఉంది ఇక్కడ. A few moments later. అలాగే మా పిల్లలు పిల్లో ఫైట్ ఆడారు, అది అప్లోడ్ చేస్తున్నా చూడండి ఒకసారి. పడేలంటే 1 eternity later. హలో, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ డిన్నర్ చేసుకొని కొద్దిసేపు అలా చిల్లై వెంటనే పడుకొని ఎవరికి వాళ్ళు స్విచ్ ఆఫ్, అందరు కోమా. ఇందాకెళ్ళేసి ఫ్రెష్ అప్ అయినారు మా వాళ్ళు. సో టిఫిన్ చేయడానికి వెళ్దాం. టిఫిన్ చేసిన తర్వాత చెక్అవుట్ ఏం లేదు. సీ యూ దేర్. మార్నింగ్ వైబ్స్ విత్ దోస. ఓవరాల్ అయితే వ్యూ పాయింట్ అంట సోమ్స్లకి. ఇంకో బాయ్స్ ఇక్కడ చిల్ అవుతున్నారు. హే బాయ్స్, హే బాయ్, వాట్సాప్. సో మన రైడ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మా వాళ్ళందరూ గేరప్ అవుతున్నారు. వీఆర్ రిటర్నింగ్ టు కర్నూల్ సూన్. మస్తు అనిపించింది రైడ్ మాత్రం. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, చాలా కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా డిఫరెంట్ కూడా ఉంది. సో అంతే, ఏం లేదు. కర్నూలుకి దగ్గరలో ఉన్నాము. వీరందరూ కర్నూలు. మా బాయ్స్ ఎన్ని ఉన్నారు. ఎట్లా అనిపించిందిరా ఓవరాల్ జర్నీ? సూపరా? ఏమంటారు చాలే? బెస్ట్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. మోహిత్ సార్ బాయ్ చెప్పు. బాయ్ రివ్యూ చెప్పు. బాయ్. ఏంది రివ్యూ? చెప్పు ఇంకా ఎలాబరేట్ చేయి కొంచెం. మన ట్రిప్ ఎట్లా జరిగింది, రైడ్ ఎట్లా, మన రిసార్ట్ ఎట్లా, చెప్పు. కవర్ చేద్దులే, చెప్పు. కానీ బాగానే ఎక్స్ట్రా. ఇప్పుడే మా మోహిత్లో బాధలో ఉన్నాడు. మా అమ్మాయి ఆడ ఇష్టపడింది, కానీ ఆ అమ్మాయి చూస్తే అతనికి వెళ్ళి చూడలేదని బాధలో. టిఫిన్ దగ్గర పొద్దున టిఫిన్ షాప్ కాడ దోశలు వేసే ఆంటీకి మా వాడు పడిపోయినాడు. వీఆర్ ఆన్ అవర్ వే బ్యాక్ టు కర్నూల్. ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినా, ఈయన పేరు హర్ష. మన రైడింగ్లో నేను చూసినట్ల లైక్ గోస్ట్ రైడర్. చెప్పు హర్ష బ్రో, మన రైడ్ ఎక్కడ అనిపించింది? సో దిస్ ఇస్ మై యాక్చువల్లీ నాకు ఈ రైడ్ వచ్చాం కాదు, బట్ దిస్ రైడ్ ఈస్ వెరీ ఆసమ్ ఫర్ మీ టుడే అండ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ ద రిసార్ట్ అండ్ ఈవెన్ ఎంటైర్ రైడింగ్ గ్రూప్ ఈస్ ఆల్వేస్ వెల్కమింగ్ టు మీ. అండ్ బట్ యా, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇట్స్ ఓకే. రైడ్లో కామన్గానే జరిగేవి. బట్ ఐఎమ్ గonna get a big bomb tomorrow on this bike. So stay tuned for more vlogs. Have a nice day, brother. Thank you. So guys, finally we are back to Karnool. Mana boys.
మన రైడర్స్కి అందరికీ బాయ్ చెప్పేసి ఇప్పుడే మనం ఇంటికి వచ్చేసాం. సో కాంప్లిమెంటరీగా ఈ కీచెన్, థార్ హ్యామర్ అండ్ ఆల్సో ఈ స్టిక్కర్ ఇచ్చారు. సో ఇదే దానికి మన వ్లాగ్. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం